తయారు చేసే ఒక యజ్ఞం లాగా ఒక ప్రక్రియ లాగా కొనసాగిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ ప్లేయర్లు ఉంటే అక్కడక్కడ. నాకు అవసరం లేదు రాత్రి 2 గంటలకు వచ్చి వరంగల్లో పండుకొని పొద్దుగాల 5 గంటలకు లేచి మారథాన్లో పాల్గొనడం నాకు ఇష్టం. స్పోర్ట్స్ అంటే ప్రాణం. నేను ఆడలేకపోయినా ఖచ్చితంగా ఆడే పిల్లలలో నా పిల్లలుగా చూసుకునేటువంటి ఒక అదృష్టం నాకు దొరికింది. కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మీ రిక్వైర్మెంట్ మా చైర్మన్ గారు మా ఎమ్మెల్యేల ద్వారా రండి. డెఫినెట్లీ వీఆర్ విత్ యూ. మొదటిసారి వచ్చినప్పుడు వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ చూసి మా ప్లేయర్స్కి చాలా కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ స్కూల్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4వ స్పోర్ట్స్ స్కూల్ మనం వరంగల్కు ఇచ్చాం ఇంతకుముందు, జస్ట్ 1 వీక్ బ్యాక్. అంతా బాగుంది. స్పోర్ట్స్ చాలా పొటెన్షియాలిటీ ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఉదయం మన నాయని రాజేందర్ రెడ్డి అన్న ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. ఏం ప్రోగ్రాం? మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్. ఆ ప్రోగ్రాంకి ఉదయం 5 గంటలకు రావాలన్నా అని చెప్పి ఆ రోజు కోరుకుంటే రాత్రి 2 గంటలకు వచ్చి ఇక్కడ పడుకొని ఉదయం 5 గంటలకు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యాను. మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఎప్పుడే కానీ ఎంకరేజ్మెంట్ లేకపోతే స్పోర్ట్స్లో భవిష్యత్తు ఉండదు, ఆ ప్లేయర్కి కూడా బలం ఉండదు. మీరు ఎంకరేజ్మెంట్ చేయడంలో ఎందుకు ఎదిగిపోతున్నారో నాకు అర్థమవుతలేదు. 22 జిల్లాలకి నుంచి పార్టిసిపేట్ అయినరు. నేను అనుకుంటే 270 మంది మెన్ అండ్ ఉమెన్, 272. నేను అనుకుంటే ఇప్పుడే పాప చెప్తా ఉండే బాయ్స్ గర్ల్స్ 270. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు. ఈరోజు వరంగల్ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇది మీడియా ద్వారా ప్రపంచమంతా చూస్తుంది. చూస్తున్నప్పుడు మన ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటుందో మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరూ కూడా ఒక చిన్న కోరిక, జస్ట్ వాస్తవం చెప్పాలంటే ఇది నేను ఈ వెయిట్ లిఫ్టింగ్ జీవితంలో మొట్టమొదటిసారి ముట్టుకున్నా. ఎప్పుడు ముట్టుకోలే. ఎప్పుడు నేను ఆ సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు గేమ్స్ మీద పిచ్చి కాబట్టి ఏం డిఫరెంట్ గేమ్స్ ఉంటాయంటే అనటోనియా ఏం పేరు అది, అనటోనీ సంథింగ్, ఎవరో ఒక వెయిట్ లిఫ్టర్ కదా, ఏం గౌడు ఏం పేరు, అంటోనీ కదా, ఆయన చూసేవాడిని. ఏమో గౌన్ లేక 6 ఫీట్లు లాంపుడు లేకుంటుండే, కానీ బక్కగుంటే కూడా లేపుతుండే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎప్పుడే కానీ ఒక ప్లేయర్గా నేను మీ అందరికి ఒక మాట చెప్తా. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దయచేసి దీన్ని టైంపాస్ గేమ్స్గా తీసుకోకండి. గేమ్ అంతా ఆషామాషి కాదు. గేము మీరు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆడితే, మీ ఇన్పుట్ ఎంత ఉంటే గేమ్లో, మీ కాన్సన్ట్రేషన్ గేమ్లో ఎంత ఉంటే, మీ లైఫ్ అండ్ డెత్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీదకి అంత చూస్తుంది. కాబట్టి ప్రపంచంని చూసుకుంటూ నా లేపుతుంటే ఫోటో దింపినరా, నా పక్కలోడు బాగా కామెంట్ చేసిండా, మా అమ్మ నాయన చూసిర్రా, మా ఫ్రెండ్స్ చూసిర్రా అనేటువంటి ధ్యాసలో గేమ్ మీద ధ్యాస పెడితే వాళ్ళు చూడరు, ప్రపంచం చూడరు, ఎక్కడ కాకుండా అయిపోతారు. కాబట్టి గేమ్ని ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోకండి. గేమ్ ఎవనబ్బా సొత్తు కాదు. ఏదో నేను స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి నా కొడుకులకే, లేదా శివసేన చైర్మన్ కాబట్టి ఆయన కొడుకులకే, ఈ ఎమ్మెల్యే వర్ధనపేట ఆయన బిడ్డకు వస్తాను, లేకుంటే మా నాయనికి బిడ్డకు వస్తాను. ఇక్కడ స్పోర్ట్స్ ఆడిపిస్తా ఉంటే యాదృచ్ఛికంగా చూడండి, 1st, 2nd, 3rd ఇచ్చాం. అట్లా ఇక్కడ కూడా అదృష్టానికి 3 జిల్లా ప్రెసిడెంట్లు వచ్చి మాకు కూడా ప్రైజ్ చేయమని చెప్పేటువంటి స్టేజ్ ఇది. 3 జిల్లా ప్రెసిడెంట్ ఉన్న స్టేజ్. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట, బాధతో చెప్తా ఉన్నా, కొంత ఏం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకు బాధతో చెప్తాను అంటే, ఇంత ఎంకరేజ్మెంట్ మా స్థాయి మా ఏజ్లో ఉంటే, నేను మళ్ళా చెప్తున్నా వరంగల్ గడ్డ మీద, ఈ ఎంకరేజ్మెంట్ మాకుంటే నేను ఇండియాకి 5-6 సార్లు ఆడేవాడిని. అంత కసి ఉంది నాకు ఈ రోజు కూడా అంత కసి ఉంది. ఒక ప్లేయర్ మంచిగా ఆడుతున్నప్పుడు నేను ఇదే చెప్తాను, చాలా మంది బౌలర్స్ ఇష్టం. నేను బౌలింగ్ చేసేటప్పుడు ఆ రోజు ప్యాట్రిక్ ప్యాటర్స్ కానీ, కౌని ఆంబ్రూష్ కానీ, మల్కమ్ మార్షల్ కానీ, లేకుంటే వాసీం అక్రమ్ కానీ, ఇయాన్ బోత్ కానీ, ఇటువంటి బౌలర్స్ని నేను చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ఎట్టేయాలి, యార్కర్స్ ఎట్టేయాలి, నేల్స్ ఎట్లా పలగొట్టాలి అని. ఆ రోజు ఇటువంటి యూట్యూబ్స్ లేవు, ఏం లేవు. ఆ రోజు టీవీ వస్తే కూడా మాది చాలా కర్ణాటక బార్డర్ మా ప్రాంతం. ఆ టీవీ కూడా హాఫ్ ఫిగరే వస్తుండే. బొమ్మ మీకు తెలుసలేదు, 70 ఫీట్ల యాంటీనా పెడితే సగం బొమ్మనే వస్తుండే, మొత్తం బొమ్మ రాకుండే. మరి 70 ఫీట్ల యాంటీనా పెట్టి సగం బొమ్మ చూసి ఆడి రంజువలకు ఆడినోడిని ఈ రోజు యూట్యూబ్ లో ఏమంటే చూసుకునే స్థాయికి ఈరోజు టెక్నాలజీ మీ దగ్గర ఉంటే, మీ చేతిలో ఉంటే, మీరు ఏ స్థాయికి ఆడాలా ఒకసారి ఆలోచన చేయండి. మీ ఆట విధానం ఏ స్థాయిలో ఉండాలి, మీ ఇన్పుట్ ఏ స్థాయిలో ఉండాలి. అసలు ఒక ప్లేయర్ వచ్చి ఈడ మెడల్ తీసుకుని ఉంటే చప్పట్లు కూడా కొట్టడానికి మీకు చేతులు రాకపోతే
ఎట్లా ఎంకరేజ్మెంట్ చేస్తారు? ఎప్పటివరకైతే మీ ఎంకరేజ్మెంట్ మీ మనసులో లేకుంటుందో, ఎప్పుడైతే గేమ్ని మీరు ప్రేమించరో, గేమ్ పట్ల మీరు గౌరవించరో, గేమ్ పట్ల మీకు కాన్సన్ట్రేషన్ ఉండదో, దానికి విలువ ఇవ్వరో, ఏనాడు మీరు ప్లేయర్లు కాలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఆ గేమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దయచేసి మీ మీద మీ పేరెంట్స్ ఒక్కటే డిపెండ్ అయ్యి లేరు, మీ ఊరు ఒక్కటే డిపెండ్ అయ్యి లేరు, మీ కులస్తులు ఒక్కటే డిపెండ్ అయ్యి లేరు. మాలాంటి ఇంత పెద్ద మనుషులం కూడా సొసైటీలో ఈ వరంగల్ గడ్డ మీద ఆడిన వాళ్ళు ఎక్కడెక్కడో ఆడుతూ ఉంటే ఎవరికి చెప్పకుండా కూడా వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యే దినం కోసం వెయిట్ చేస్తారు. మీరు వరంగల్ గడ్డ మీద ఆడి మీరు పేరు తీసుకొస్తే, వరంగల్కి పేరు తీసుకొస్తే, తెలంగాణకు పేరు తీసుకొస్తే, వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నా కూడా, ఆ రోజు అవసర దశలో ఉన్నా కూడా, మంచం మీద పడి ఉన్న మీకు ఆట నేర్పించిన కోచ్లు కానీ ఇంకోరు మంచాన పడుంటే కూడా వాళ్ళకు 5 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. అంత ఆనందం అనిపిస్తుంది. కాబట్టి గేమ్కి ఎంకరేజ్మెంట్ కావాలా, దాంట్లో ఎటువంటి అనుమానం ఉండకూడదు. గేమ్లో స్పిరిట్ ఉండాలి, ఎటువంటి బ్యాక్ స్టెప్ ఉండకూడదు. అండ్ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నేను ఒక ప్లేయర్గా మేము కొన్ని దురదృష్ట సంఘటనల వల్ల గేమ్కు దూరం అయ్యాం. కానీ ఒకవేళ గేమ్లో ఉండింటే నేను సిమ్కాక్స్ ఆదర్శంగా తీసుకుంటా. హైయెస్ట్ ఏజ్ వరకు క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి సిమ్కాక్స్. 52 సంవత్సరాల వరకు కూడా ఆట ఆడగలిగాడు. నేను సిమ్కాక్స్ తాతనయ్యేటోని. నేను 76 ఏళ్ళ వరకు ఆడండి, ఆ శక్తి నాకు ఉంటుండే. కానీ కొంత బ్యాడ్లకు ఆడలేకపోతున్నా. కాబట్టి మనం గేమ్లో ఎంత ఇన్వాల్వ్మెంట్, మన సెన్స్ ప్రెజెన్స్, ఒక బౌలర్గా ఒక బ్యాట్స్మెన్గా ఆ రోజు ఎట్లా ఉంటుండే, 50 ఓవర్ల మ్యాచ్ ఉంటుండే క్రికెట్. అప్పుడు ఏముంటుండే, మన బౌలింగ్ ప్రతిభ నుంచి అవతల పక్క బ్యాట్స్మెన్ అవుట్ చేసేవాళ్ళం. రాను రాను ఎంతగా వచ్చింది, అది 20 మ్యాచ్లకు వచ్చింది. ఇంకా రేపు ఏమొస్తుంది, 10 మ్యాచ్లకు వస్తుంది. ఆ రోజు 5 days ఉంటుండే ఏవి టెస్ట్ మ్యాచ్లు. తర్వాత మెల్లమెల్లగా అవి కనుమరుగైపోతా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, లాస్ట్ సెకండ్లో తీసుకునే డిసిషన్, నీ ఆర్గాన్స్ అన్ని పనిచేయాలా. అందరూ 6th సెన్స్ అంటారు, 6th సెన్స్ కాదు, 7th 8th సెన్స్ పనిచేయాలా. ఆ సెన్స్ 8th సెన్స్ పనిచేసినప్పుడే నువ్వు అవతలను అవుట్ చేయగలుగుతావు, అవుట్ చేయలేవు నువ్వు. అంతా షోక్ అయిపోయింది ఆ గేమ్లల్లా, ఈ డిజిటల్ టీవీలల్లా, యూట్యూబ్లల్లా ఆ 3D తీసినటువంటి విజువల్ చూసి ఆడెవడో గోల్ కొట్టగానే దాన్ని ఇట్లా కొట్టేస్తాను రాత్రి అంటారు, పట్టపగలు లేవరు. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఆ చూసినప్పుడల్లా వానికి ఎంటుకలు నిలబడతాయి. ఇక నేను రేపు పొద్దుగా లేస్తా, బూట్లు వేసుకొని పోయి గురికి అంతకంటే గట్టి కొడతా అంటారు. కానీ వాడు పొద్దుగా లేవడు, 8 గంటలకు లేస్తాడు. ఎట్లా వేస్తుంది? మీ చెమట మీ గ్రౌండ్కు టచ్ కాకపోతే, మీ చెమట మీ గ్రౌండ్కి టచ్ కాకపోతే మీరు ప్లేయర్ కాలేరు. మీరంతా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రపంచం దిక్కు చూడకండి, నేను ప్లేయర్స్ చెప్తా ఉన్నా. మీరు ఎప్పుడైతే ప్రపంచం దిక్కు చూడకుండా బంద్ చేస్తారో, మీరు ఎప్పుడైతే గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారో, మీ ఇన్సెన్స్ అన్ని కూడా గేమ్లో పెడతారో, గేమ్నే ప్రపంచం అనుకుంటారో, గేమ్నే మదర్ ఫాదర్ అనుకుంటారో, గేమ్నే దేవుడు అనుకుంటారో, అప్పుడు ఆ ప్లేయర్కు మాత్రమే ప్రపంచం చూడాల్సిన అవసరం లేకుండా ప్రపంచమే ఆయన చూసే దినం వస్తుంది ఒకరోజు. ఆ దినం కోసం మీరు కష్టపడాలా, ఆషామాషి కాదు. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం 270 మందిని ఒకతను తీసుకురావడం పిల్లాటనా? వరంగల్లో ఎంత పెద్ద ఈవెంట్ చేయడం పిల్లాటనా? కాదు కదా. అండ్ గేమ్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. తెల్లగున్నోళ్ళకి గేమ్ వస్తుంది, డబ్బున్నోళ్ళకి గేమ్ వస్తుంది, కులం ఉన్నోళ్ళకి గేమ్ వస్తుంది, ధనమున్నోళ్ళకి గేమ్ వస్తుంది, గ్రౌండ్ ఉన్నోళ్ళకి గేమ్ వస్తుంది. కాదు, గేమ్ ఎదలో, నెత్తిలో, కళ్ళలో, చూపులో, ఆలోచనలో, ఆకలిలో, దూపలో, దప్పికలో, బతుకులో, చావులో ఎవరికి గేమ్ ఉంటుందో వానికే గేమ్ వస్తుంది తప్ప ఇది ఎవరబ్బా సొత్తు కాదు ఇది. కాబట్టి చిన్నారులారా మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్తా ఉన్నా నేను. మళ్ళీ నాకు ఈ ఏదైనా అద్భుతం జరిగి నా వయసు 18కో 11కో 12కో వచ్చింటే బాగుండే, మళ్ళీ ఇండియాకి ఆడదంటే కసి ఇప్పటికి ఈ రోజుకి ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు లేదో నాకు అర్థమైతే లేదు. ఆ రోజు బాల్ ముట్టుకునే పరిస్థితి లేదు మాది. 120 రూపాయలు గ్లేజ్ బాల్ కొనే పరిస్థితి లేదు. కర్మకు నేను ఒకటే ఓవర్ వేస్తే సెకండ్ ఓవర్ బాల్ షేప్ అవుట్ అవుతా ఉండే, మళ్ళీ బాల్ కొనుక్కునే పరిస్థితి లేదు. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన క్రికెట్కి ఎక్కువ ఇది లేకుంటుండే. అప్పుడంతా మహారాష్ట్ర, సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఖార్కర్, వెంగసర్కర్, అంతా కార్కర్లోనే ఉండే మహారాష్ట్ర అంతా. మా అంతా ఎవరుండ్రి, అజరుద్దీన్ ఏదో ఉండే. తర్వాత నేను అనుకుంటున్నా వెంకటపతి రాజు, వివేస్ లక్ష్మణ్, వివేస్ తర్వాత వచ్చింది మా తర్వాత శివలాల్ యాదవ్, వీళ్ళే ఉండ్రి. మనకు అప్పుడు మహారాష్ట్ర డామినేటింగ్ ఉంటుండే. ఎంత కసి చూడండి. మా ఊరు పక్కనే కృష్ణా స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో 80 రూపాయలు టికెట్ కొనుక్కొని
అదే సినిమా కూడా తీయొచ్చు దీన్ని. ఆ టికెట్ కొనుక్కొని బొంబాయికి పారిపోయి బొంబాయి గ్రౌండ్ పక్కనే దాదాపు 5-6 రోజులు పడుకొని ఆ గ్రౌండ్ ముట్టుకున్నా. అంత పిచ్చి ఉంటుండే ఆ రోజుల్లో. ఈ రోజు పిల్లలకి ఆ పిచ్చి లేదు. డ్రెస్ కోడ్ చూసుకుంటారు, షూస్ చూసుకుంటారు, లేస్ చూసుకుంటారు, నెత్తి దూకుందరో చూసుకుంటారు. ఎవడైనా ఫోన్ ఇచ్చి ఫ్రెండ్స్ ని ఫోన్ తీయమని చెప్తారు. అరే మీరు దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? మీరు గేమ్ ని చూసుకోండి. ప్రపంచం అంతా మీ వెనక వచ్చి పరిగెత్తి నీకు మీ ఫోటో తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాదా? ఒక ఫోటో పెట్టి ఎంతమంది లైక్ ఇచ్చిండ్రు? ఎవరు లైక్ ఇస్తాడు? ఎవరు ఇస్తాడు? నీ కష్టం నీ అదృష్టం నీకు లైక్ ఇస్తా తప్ప ప్రపంచం లేదు లైక్ చిన్నారులారా. మంచి ఈవెంట్ చేసింది మా పాప అండ్ మా జిల్లా అధ్యక్షురాలు సంథింగ్ మీ పేరు శృతమ్మ భార్య చేసింది. నీ పేరమ్మా? దివ్యజ. ఒక మంచి ఈవెంట్ చేసారు. చాలా మందికి సహకారం చేసారు. అన్ని డిపార్ట్మెంట్ సహకారం చేసినాయి. ఈ రోజు వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారని చెప్పేసి ఒక చర్చకు వచ్చింది. అంటే ఇంక నెక్స్ట్ టైం వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ కూడా వరంగల్ నిర్వహించవచ్చు అనేటువంటి ఒక ఘనమైన కార్యక్రమాన్ని ఈరోజు వరంగల్ పుచ్చుకున్నది. గతంలో లేదు ఇది ఎక్కడ. ఈసారి మొదటిసారి జరిగింది కాబట్టి దీన్ని ఇంకా మున్ముందు మంచిగా తీసుకునే ప్రయత్నం చేయాలా. మన ప్రీత ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ పట్ల చాలా ఇష్టమైన ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఇక ఈడొక శివసేన ఒక ప్లేయర్, ఇక మేమేమో ఒక ప్లేయర్. ఇక మా ప్లేయర్లన్నీ పోయిన 20 ఏళ్ళే ముగిసిపోయింది. మాకు ఫుట్బాల్ వాలీబాల్ కడుపులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ ముందరికి. నిజం చెప్తున్నా. మీ నాగరాజు సార్ అక్కడ నాగరాజు సార్ కానీ నాకు కానీ శివసేనకి కానీ ఇంకా ఏం కనిపిస్తున్నాయి? ముందర కడుపులో కూడా కనిపిస్తున్నాయి. అట్లా అయిపోయింది మా పరిస్థితి. చిన్నారులారా గ్రౌండ్ నమ్ముకోండి, ఆటను నమ్ముకోండి. నిజంగా నమ్ముకుంటే ఆటను నమ్ముకోండి. లేదంటే పేరెంట్స్ని మోసం చేయకండి. పేరెంట్స్ ఎంతో ఆశతోనా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా మీ పట్ల మీరు భవిష్యత్తులో ఏదైనా ఒక స్థాయికి ఎదుగుతారు, ప్రపంచం మీదకు చూసే సందర్భం వస్తుందని ఆశతో ఎన్నో మంచి ఇచ్చేట కష్ట సుఖాలన్నీ కూడా బేరీజు వేసుకుని వాళ్ళు మీకోసము సమయాన్ని డబ్బును ఇతర తని తీసిపెట్టి మీరు పంపిస్తూ ఉంటే టైం వేస్ట్ చేయకండి. జీవితంలో నేను ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న ప్లేయర్కి ఒక కోటి రూపాయలు ఇస్తా. ఈ సెకండ్ గడిచిపోయింది, దీన్ని కొని చూసే ప్రయత్నం చేయండి. చూద్దాం. మీ లైఫ్ లో గడిచిపోయిన ఒక సెకండ్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. కోటి రూపాయలు ఇస్తా. సాధ్యమా? సాధ్యం కాదు. భారతదేశం 140 కోట్ల జనం, తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల జనం, సౌత్ కొరియా 3,60,00,000 70 లక్షలు ఉంది. మన ముఖ్యమంత్రి గారి బాధ మా అందరితో పంచుకునే సందర్భం ఏం తెలుసా? 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో సౌత్ కొరియాతో కంపేర్ చేస్తే సౌత్ కొరియా పోయిన ఒలింపిక్స్ లో 36 గోల్డ్ మెడల్స్ కొట్టుకున్నది. 36. ఆ 36 గోల్డ్ మెడల్స్ చప్పట్లు కొట్టాలా? సౌత్ కొరియా అయినా కూడా గేమే కదా, గట్టి కొట్టాలా? మీకు ఆ స్పిరిట్ లేదా? సౌత్ కొరియాలో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకున్నది పోయినసారి. 3 గోల్డ్ మెడల్స్ ఒకటే అమ్మాయి తీసుకున్నది. మరి ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత పెద్ద దేశం మనం ఎందుకు తీసుకుపోతలేకని భయంతో బాధతో మాతాను చర్చించి సీఎం కప్పెట్టి గ్రామ స్థాయికించి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేయర్స్ వెతికి తీసి మండలానికి మండలంకించి నియోజకవర్గానికి, అక్కడ నుంచి జిల్లాకు, జిల్లాకించి రాష్ట్రానికి, రాష్ట్రానికి దేశానికి. ఖచ్చితంగా మొన్ననే నేను స్పోర్ట్స్ స్కూల్ ఇనాగ్రేషన్ వచ్చే రోజు, ఆ రోజు ఏం పేరు బాబు పేరు? పారా ఒలింపిక్ ఏం పేరు? ధనుష్. నేను ఆ రోజు స్పోర్ట్స్ స్కూల్ ఇనాగ్రేట్ చేసిన. అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూస్తేంది ఒక పారా ఒలింపిక్. యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పారా ఒలింపిక్? దీప్తి దివాంజీ కూడా మీ కాన్స్టిట్యున్సీ కదా, వర్ధనపేట కదా, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కదా. ఆమెకు మంచిగా ఆడితే ఏం చేసినాం? కోటి రూపాయలు ఇచ్చినాం. అవునా? ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాం దీప్తి దివాంజీ కూడా. మనం నేను మాట్లాడేటప్పుడు ధనుష్ పారా ఒలింపిక్ లో టోకియో అనుకుంటా, టోకియోలో గోల్డ్ మెడల్ తెచ్చిండు మన దేశానికి. వెంటనే సీఎం గారి ఏదైతే స్పోర్ట్స్ పాలసీ ప్రకారంగా అదే వేదిక మీద నేను ఆ ధనుష్ కు నేనే అనౌన్స్ చేసిన. ఎంత? 1,20,00,000 అనౌన్స్ చేసిన. నేను మీ అందరికీ కూడా అనౌన్స్ చేయాలని ఉంది. మీ అందరికీ కూడా గోల్డ్ మెడల్ ఎప్పుడు సాధిస్తారా, ఎప్పుడు డబ్బు మీకు అనౌన్స్ చేద్దామా, ఎప్పుడు డబ్బు ఇద్దామా ఉంది. మరి వాడుకుంటారో లేదో మీ ఇష్టం, నాకైతే తెలియదు. నేను ఇంకా 3 సంవత్సరాలు అయితే మంత్రి ఉంటా. నేను అనుకుంటున్నా ఈ రోజు నా మాటలు విన్నటువంటి ఈ చిన్నారులలో ఓ 50% అన్న ఆట మీద ధ్యానం మీద పెడతారు, గో మీద ధ్యానం పెడతారు. డబ్బుల కోసం కాదు, పారితోషికం గౌరవవేతనం అనేది డబ్బుల కోసం కాదు. దాని ద్వారా నువ్వు ఆటలో ఇంకొంత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి చెప్తా ఉన్నా, దయచేసి చిన్నారులారా మీ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవద్దు. ఈ గ్రౌండ్ ముఖ్యమంత్రి గారి ఆలోచన, మత్తు వదలండి,
మైదానాలను చేరండి అని. మత్తు వదిలినటువంటి యూత్ను మైదానాలు చేర్చడానికి ఈసారి నాకు తెలిసినందుకు 1000 కోట్ల బడ్జెట్ కూడా పెట్టబోతా ఉన్నాం స్పోర్ట్స్ కి. మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఆనాడు హైదరాబాద్ లో మాత్రమే, ఓ చిన్న వరంగల్లో, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో మాత్రమే గ్రౌండ్స్ వెతికేది. ఈ రోజు రాష్ట్రం అంతా దాదాపు కొన్ని వేల గ్రౌండ్స్ వెతికి తీస్తా ఉన్నాం. వేల కోచ్లను తయారు చేస్తున్నాం. కోచ్ ఇప్పనికే బయట దేశాలకి కోచ్లను పిలిపించి కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. అన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నాం. సీఎం కప్ లో కూడా 36 ఈవెంట్స్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా నేను ఎంత చేయగలుగుతా అనేటువంటి కసితో పనిచేస్తా ఉన్నాం. మాకు ఆట కనిపించాల. ఈ షో పుట్ట పొద్దు నాకు ఆట కనిపించేవాడు ఎవరైనా ఉంటే వాడిని నా తల మీద ఎక్కించుకొని తిరగడానికి సిద్ధంగా ఉన్నా. మొన్న ఈ మధ్యకాలం ఒక పాప, ఏ పేరు, చికిత ఒక పాప ఓ మెడల్ తీసుకొచ్చింది. జనరల్ గా ఏ స్పోర్ట్స్ చైర్మన్ కానీ అస్సలు పోరు, ఇక మినిస్టర్ అయితే పోనే పోడు ఏ శంషాబాద్ కి. కానీ ఆ చికిత పాప నిన్ను ఎంకరేజ్ చేయాలని దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి 1 గంట సేపు పాప కోసం ఆగి ఆ పాపను అక్కడ సన్మానించడం జరిగింది. ఆ సన్మానం ఆ పాపకు ధైర్యాన్ని ఇచ్చింది. అంకుల్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ ఆడినా గోల్డ్ మెడల్ తీసుకొని వస్తా అంకుల్, నువ్వు వస్తావని అడిగింది. నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ తెస్తే అన్ని నీ దానికి వస్తానమ్మా, తీసుకొస్తా అని చెప్పిన. మీ అందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురావాలి, వరంగల్కి అని కోరుకుంటున్నా. మరి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారో లేదో అది మీ ఇష్టం అని తెలియజేసుకుంటూ, సమయాతీతమైంది, నాకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్. అండ్ ఇంత మంచి కార్యక్రమాలని అందించారు. దీని ఆర్గనైజర్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అండ్ ఇక్కడ ఇంతకుముందు ట్రయల్ బేసిస్ లో కనబర్చినటువంటి ప్లేయర్స్ అంతా కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, నా నుంచి, మా చైర్మన్ నుంచి, ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అండ్ స్పోర్ట్స్ సెక్షన్ నుంచి మీకు ఎంతనైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆటని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు డిసైడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. అదే మాదిరిగా మా నాయనన్న, మా నాగరాజన్న కోరిక మేరకు ఇక్కడ ఏదో సింథటిక్ ట్రాక్ కానీ ఇంకో ఏమారా కరెంట్ బాయ్, హలో వద్దా, ఇది కావాలని కట్ చేసేదా ఇట్లా మైక్ కట్ చేసేందుకు మరి అడిగారు. కాబట్టి మీరు త్రూ ప్రాపర్ ఛానల్ 9 నరసింహారెడ్డి గారికి లెటర్ ప్యాడ్ మీద, నాగరాజు గారి లెటర్ ప్యాడ్ రండి. డెఫినెట్లీ నేను శాంక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.